ఎంతమంది నర్సెస్ ఇటు వచ్చారా? పక్కకు వచ్చారు. 341. ఎంతమంది ఉండాలి? సరిపడా ఉన్నారా? నర్సెస్కి అయితే ఇబ్బంది లేదు. ఓకే. డాక్టర్స్ బాగానే ఉన్నారు. ఎంతమంది ఉండాలి మ్యామ్? మామూలుగా అవునా? హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? బాగున్నారా? హాయ్, బాగున్నారా? హాయ్ హాయ్, హలో హాయ్, హౌ ఆర్ యూ? హాయ్, అంత ఓకేనా? పొద్దు నుండి చూస్తున్నారా? హాయ్, అందుకే వచ్చా, మీకోసమే వచ్చా. అవును అవును అవును. 600 నుంచి ఇప్పుడు మొన్న వచ్చిన వాళ్ళు కాదు మేడం. మేము 600 నుంచి ఇప్పుడు 1600కి వస్తే ఎవరు తింటున్నారు, ఎవరు చేస్తున్నారు? 11,000 కూడా సరిగా రావట్లేదు. అవును. మా గురించి అయితే ఆలోచించాలి, మీరు ఎవరి గురించి కాదు. తప్పకుండా. చాలా బీదోళ్ళము, చాలా తక్కువ జీతంకి బతుకుతున్నాం. తప్పకుండా అందరి గురించి అడుగుతాను, మీది కూడా ప్రత్యేకంగా అడుగుతాను. అందుకే వచ్చా. శానిటేషన్ వర్కర్స్, అవుట్ సోర్సింగ్ పిలిచి మాట్లాడండి. ఈరన్నా తెలుసు ఎవరు కష్టపడి ఈ లెక్కకు వచ్చినా, ఎంత సూపరింటెండెంట్ పోయినరు, ఎంత కాంట్రాక్ట్ పోయినరు, ఎంత మంది పోయినరు, ఎంత నర్సింగ్ సిస్టర్లు పోయినరు. కానీ మేము పోలే ఇక్కడ నుంచి. కానీ మా గురించి ఆలోచించేటోళ్ళు ఎవ్వరు లేరు మేడం ఇక్కడ. అది ఇప్పుడైనా కొద్దిగా ఈరన్నా మా తరఫున మేము ఈరన్నకైతే దూరం చెయ్యం. కానీ మాకు ఈరన్న పక్క కావాలంటే మాకు న్యాయం చేస్తేనే మేము ఉంటాం. తప్పకుండా. అదొకటి జరుగుతూనే ఉంటాం. లేకపోతే ఈరన్న ఎంత మొత్తుకున్నా ఏం చేసినా మేమైతే ఎవరు రాలేవు. అంతేనా? అది మా బాధలు కూడా మీరు ఆలోచించాలి మేడం. మేడం మీరు కూడా పక్కగా ఆలోచించాలి మేడం. అది చాలా బాధలో ఉన్నాం మేము. అసలు కొట్లాట ఆడాలి మేము. నేను మిమ్మల్ని వదిలాం, నువ్వు మాకు చూసుకుంటే. అంతే. 11,000కి ఎవరు బతుకుతారు మేడం? 11,000 కట్టే ఎవరు బతుకుతారు మేడం? ఫ్యామిలీ ఇల్లు కిరాయికి ఉండటం, పిల్లలు చదివేయటం. ఒక్కసారి నేను హాస్పిటల్ చూసి వస్తా. మీ ఇష్యూ కోసం వచ్చిన చదివేయాలని ఆశ ఉంటది కదా. అట్లేమో. బాగున్నారా? 104 డిపార్ట్మెంట్లో అందులో నుంచి మన డిఎంసీ మెడికల్ కాలేజ్ ఇచ్చారు. ఓకే. కానీ అప్పటి నుంచి ఇప్పుడు 8 months అవుతుంది మేడం. మాకు సాలరీస్ లేవు, చాలా ఇబ్బంది. 8 months నుంచి సాలరీస్ లేవు. 108 వాళ్ళక 104 నుంచి ఇటు మెడికల్ కాలేజ్కి డైవర్ట్ చేశారు మేడం. అచ్చా, వైద్య విధాన పరిషత్తుకి వేసారా? ఓకే, అప్పటి నుంచి ఇబ్బంది అవుతుంది. 8 months అవుతుంది మేడం. ఓకే ఓకే, మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఎంతమంది ఉన్నారు 104 ఎంప్లాయీస్? 30 members దాకా ఉన్నారు. 30 members ఉన్నారు. టోటల్ 53 members. కొంతమందికి ఇంకా రీడిప్లాయ్మెంట్ ఇవ్వలేదు. ఓకే. మా మటుకు ఓన్లీ డిఓస్, డ్రైవర్స్, సెక్యూరిటీ వాళ్ళకి రీడిప్లాయ్మెంట్ ఇచ్చారు. వాళ్ళకి 9 months అయింది. అందరికీ ఇవ్వకి 9 months నుంచి అసలు జీతాలు లేవు మేడం. ఓకే, మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? కమలమ్మ. ఓకే. ఒక్కసారి నుంచి చేసే కమలని గుర్తు పెట్టండి. తప్పకుండా. కలిసారు. అవును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ పేరు? పట్టించుకోండి అమ్మా, ఏమాత్రం జీతాలు సరిపోతే ఎట్లా బతకాలమ్మా? అవును చాలా ఇబ్బందిగా ఉంది. చేత కాకుండా కూడా మన చేత పట్టించుకునే వచ్చాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. మీ అందరి కోసం ఫైట్ చేద్దామని వచ్చాము. తప్పకుండా. థ్యాంక్ యూ. అదే ఇది ఉల్టా తిప్పి, పిన్నులు ఉన్నాయి, జాగ్రత్త. అటు తిప్పే. థ్యాంక్ యూ. మెల్ల లేడీస్ ఉన్నారు, చూసుకో. థ్యాంక్ యూ. హలో, సూపరింటెండెంట్ గారు కాదు, ఇప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ వచ్చారు కదా, పేషెంట్స్ చూసి వెళ్ళిపోయారు. అందుకే రండి సరే. అదే వచ్చారు, ఆయన ఎక్కడ వెళ్ళారు మరి. అవును. అదే మనం పైకి వెళ్ళట్లేదు, ఇక ముందుకెళ్ళి పేషెంట్స్ని ఒక్కసారి చూసి వచ్చారు. పైకి వెళ్ళి పేషెంట్స్ బ్లాక్ ఎక్కడ ఉంది? ఒక్క వార్డు చూసి పై, అంతే. క్యాజువాలిటీ కిందనే
ఇది పోయినసారి కూడా ఒక చిన్న మాట్లాడిగాను ఏంటది? ఎక్స్రే టెక్నీషియన్ ఉన్నారా మ్యామ్? ఉన్నారా? ఎక్స్రేలో ఏం ప్రాబ్లం ఉందండి? టెక్నీషియన్స్ దీంట్లో కూడా అంతే కదా? ఎంఆర్ఐలో కూడా అంతే ఉన్నట్టు. హాస్పిటల్ దాకా మొత్తం కట్టినప్పుడే మురిగిని డాక్టర్స్ని రానియండి అబ్బా, మొత్తం మన వాళ్ళు ఉన్నారు. కట్టినప్పుడే దీనికి నీళ్ళు వేస్ట్ వాటర్ బయటికి పోయే అవకాశం లేదు ఈ హాస్పిటల్లో. హాస్పిటల్లోనే మొత్తం ఎక్కడికెక్కడ లీకేజ్.